దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా 1.5 కోటి భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా జాతీయ హోదా ఇవ్వండి సమ్మక్క సారలమ్మ జాతరకు అని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. ఒకనాడు ఇది రాష్ట్ర ప్రభుత్వ పండుగ కూడా కాదు, కానీ ఆనాడు సీతక్క ప్రయత్నం మేరకు చంద్రబాబు నాయుడు గారు ఈ సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ కింద వారు అధికారికంగా ప్రకటించి అధికారిక లాంఛనాలతోని సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరని జాతీయ పండుగగా ప్రకటించమని కోరుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ మరి పత్రికల్లో చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు అని వారు మాట్లాడినని నేను పత్రికల్లో చూసిన. ఒకవేళ అది నిజమే అయితే ఈ వివక్ష మంచిది కాదు. కుంభమేళాను మీరు జాతీయ పండుగ చేయొచ్చు, కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయొచ్చు. ఈ పండుగకి మీరు నిధులు ఇవ్వకపోతే పత్రికలలో రాస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో జరిగే దక్షిణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించిందంటేనే ఈ వివక్ష ఏ విధంగా ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో తెలంగాణ ప్రాంతాన్ని సమ్మక్క సారలమ్మ జాతరని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటల్ని మీరు ఉపసంహరించుకోండి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఇంకా సమయం ఉన్నది. నరేంద్ర మోడీ అమిత్ షా గారిని పిలవండి, మేము రాష్ట్రం నుంచి అధికారికంగా ఆహ్వానిస్తున్నాము, ఈ జాతరను మీరు సందర్శించుకోండి. ఇది ఆదివాసీ బిడ్డల యొక్క వీరోచిత గాథ. ఆదివాసీ బిడ్డలు ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి పాలకులు ప్రభువులకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడి ఒక ఆదర్శ మూర్తులుగా ఈరోజు కోట్లాది మంది భక్తుల చేత కొలువబడుతున్నారు. ప్రధానమంత్రిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోండి. ఇదేమి తప్పు కాదు, ఇదేమి పాపం కాదు. మీరు అందరిని ఎట్లయితే అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, మనమందరం అయోధ్యలో రాముడిని ఎట్లా దర్శించుకుంటున్నామో మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా వారికి స్వాగతం పలికే బాధ్యతను మేము మా మంత్రివర్గం తీసుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు దయచేసి ఈ ఆదివాసీ ప్రజలను అవమానించే విధంగా జాతీయ హోదా లేదు, ఇవ్వము అని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈరోజు వారు భారీ మూల్యాన్ని చెల్లించిండ్రు. రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే